కేసీఆర్ ఏలుబడిలో ఆయన లక్ష్మీపుత్రుడు. అడిగిందే ఆలస్యం. టక్కుమని కోరిన నిధులు తన్నుకుంటూ బాన్స్వాడ బాట పట్టేవి. అవే నిధుల కోసమని కారు దిగి చేయి అందుకొని రేవంత్ రెడ్డితో చెలిమి చేస్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. అయినా అడిగిన నిధుల కోసం సీఎంను ఒక్క పైసా చేతికందిన పరిస్థితి కనబడడం లేదు. 20 సార్లు అడిగినా మంత్రి పైసలు పంపుతలేడు. ఫోన్లు ఎత్తడం మానేశారు. దీనితో పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండలం సిద్ధాపూర్లో మంది మధ్యలోనే కూర్చుంటే రాత్రి వరకు నిధులు లేవంటూ నిట్టూర్పులు ఓడిశారు. ఇదే మీ ప్రభుత్వం దరిద్రం అంటూనే 20 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఒక్కడు ఫోన్ ఎత్తాడు. నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలా అంటూ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో బాధను పంచుకుంటూ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో అడిగిన నిధులు తెచ్చుకున్నాడు. అవే నిధుల కోసం అంటూ టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి కర్మఫలం రిటర్న్ గిఫ్ట్ ఇది అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. పాపం పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. హతవిధి పోచారం పరిస్థితి ఇది. చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ సార్ అందరం మీదేమందాం అవసరం వచ్చినప్పుడు ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్గా అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేసి పోటు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటే పోతాం. ఇంకేమున్నది, ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీగారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ బంద్ పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే పాపం వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నేను మారింది కదా, మారింది కదా. నేను టెండర్ క్యాన్ తీసుకుంటుంది వాడుతున్నాయి. వాడిని బతుకున్నాడు నీకు ఎదుగురా, నేను మారింది అన్నది నేను ఉంటా కదా ఏమంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి, ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. తీసుకునే నిర్ణయం రాంగంటలేదు సార్, కానీ ఒకసారి చూద్దామని. పెద్ద మొత్తంలో